బోధన చేస్తున్నారు. ఆ బోధనలో ఆయన వివిధ ఆ, ఆ, ఆధ్యాత్మిక పరంగా అన్ని జ్ఞానాన్ని ఆమెకి ఇస్తున్నారనమాట. సో అందులో మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో ఆ, భక్తి మిశ్ర జ్ఞానము, తర్వాత ఆ, ఆ, శుద్ధ భక్తి గురించి, అంటే భక్తి ఎలా చేయాలి, లక్షణాలు ఏంటి, ఇలాంటివన్నీ ఆయన చెప్పారనమాట. అయితే ఈ రోజు కొంచెం కఠినమైన అధ్యాయం ఇది. ఆ ఈ అధ్యాయాన్ని చూస్తానే అయ్యో ఇంత బాధగా ఉంది చదవడానికి అనిపించింది. ఆ, కానీ ఇది వాస్తవం కాబట్టి మనం దీని నుంచి ఆ, ఇది వాస్తవం కాబట్టి మనం ఉన్న పరిస్థితి, ఆ, ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మన గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఇక్కడ కష్టాలు పడుతున్నాము ఈ భౌతిక ప్రపంచంలో. అంటే ఆ, మనకి సుఖంగా అనిపించినా కానీ కానీ లోతుగా వెళ్ళి చూస్తే కష్టాలు అన్ని కష్టాలే అన్నమాట. సో ఈ జ్ఞానాన్ని గురించి ఈరోజు, అంటే దేవహుతి ఆయన్ని అడుగుతాడు అనమాట 29వ చాప్టర్లో ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబుగా ఆయన ఈ అధ్యాయంలో భౌతిక ప్రపంచం గురించి, భౌతిక ప్రపంచంలో జీవితం గురించి, ఆ ఎస్పెషలీ ఒక భౌతిక వ్యక్తి ఎలా ఉంటాడు, అతని జీవితం ఏంటి అనేది ఈ చాప్టర్లో మనకి చెప్పబడింది అనమాట. సో ఈ అధ్యాయం 30వ అధ్యాయము, ఆ 34 శ్లోకాలే ఉన్నాయి. ఈ శ్లోకాల్లో 1 నుంచి 18 వరకు మన జీవితము, తర్వాత మరణము, ఆ భౌతిక వ్యక్తి యొక్క జీవితము మరణము ఎలా ఉంటుంది అనేది వివరించబడ్డారు. ఆ 19 నుంచి 34 వరకు ఆ చనిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి, అతను ఎక్కడికి వెళ్తాడు, అంటే ఆ ఆత్మ, ఆ భౌతిక వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన దేవహూతికి చెప్తారనమాట. సో మనం 1 నుంచి 18 ఆ, ఈ శ్లోకాలు చూస్తాం ఈరోజు. 1 నుంచి 3 వరకు మనకి సమయం అనేది కాలం, ఈ కాలం గురించి, కాలం అనేది ఎంత ఆ, ముఖ్యమైనది అనేది చెప్పబడింది. 4 నుంచి 4, 5 వచ్చి ఆ మన ఎట్లా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం కష్టం ఉన్నా కానీ, మనం నరకం చూస్తున్నా కానీ ఎక్కడో ఒక తృప్తి అనిపిస్తుంది. అది ఎందుకు అనేది అది చెప్పబడింది. ఆ కారణం, ఎందుకు ఆ తృప్తి, ఆనందం పొందుతున్నాము అనే ఆలోచన, ఆ భ్రమ ఎందుకు వస్తుంది అనేది మనకి 6, 8 శ్లోకాల్లో, అండ్ 7, 9, 10 శ్లోకాల్లో ఆ మనకి ఎల్లప్పుడూ ఆవేదన, ఆ ఇవి ఉంటాయి. ఎందుకు అంటే ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనే ఈ ఆలోచనలో ఎప్పుడు మనకి ఆ యాంగ్జైటీ అంటారు కదా, అది ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఆ, ఎలా ఉంటారు ఈ భౌతిక వ్యక్తి. దాని తర్వాత 11, 13 ఆ ఒకవేళ అతను, ఆ భౌతిక వ్యక్తి ఆ చేయాల్సిన కర్తవ్యము చేయలేనప్పుడు ఎలా బాధపడతాడు, అంటే ఆ కుటుంబ పరంగా చేయలేని ఆ వీటి ఎలా బాధపడతారు, చూస్ ఎలా ఫేస్ చేస్తాడు. దాని తర్వాత ముసలితనము, రోగము, మనకి ఏవైతే వద్దనుకుంటామో, ముసలితనము, రోగము అండ్ మరణము, ఈ మూడు ఎలా ఉంటాయి, ఆ మూడిట్లో ఎలా ఆ వ్యక్తి, ఆ, ఈ మానవుళ్ళు దాని ఆ, ఈ మూడు స్థితిల్లో ఎలా ఉంటారు అనేది మనకి ఇక్కడ చెప్పింది అనమాట. అంటే మరణ మరణం అప్పుడు మనం ఏం చేస్తాము, మరణం అనేది ఎక్స్పీరియన్స్ అయ్యి, ఇప్పుడు మనం మాతాజీని అడిగాం కదా కుంభమేళాకి వెళ్ళారు, ఆ, ఎలా ఉంది అని, మాతాజీ ఎలా ఉందని మనకి తర్వాత చెప్తారనమాట. మరణం అనేది అలా కాదు. ఏ ఇప్పుడు ఎన్నో జీవులు మరణిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ప్రతిరోజు ఇది జరిగే పని. కానీ అది ఒకరు ఎక్స్పీరియన్స్ అయ్యి అనుభవించి తిరిగి వచ్చి మనకి చెప్పేది, మనకి అది ఎలా ఉండింది అని చెప్పడానికి లేదనమాట. అది వన్స్ ఫర్ వన్ లెసన్. ప్రతి ఒక్కరికి అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ,
అండ్ ఒకరు నేర్చుకున్నప్పుడు అది వాళ్ళకి అన్నమాట, ఇంకొకరికి అది పంచుకోవడానికి ఉండదు. అంటే దాని తర్వాత మనం ఉండం కాబట్టి పంచుకోవడానికి. దాని శరీరం వదిలిన తర్వాత మనకి మనం ఏంటని మనం కూడా గుర్తుండవు. అన్ని శరీరంతో పాటు మన యొక్క జ్ఞాపకాలన్నీ పోతాయి అన్నమాట. సో కాబట్టి ఎవరు యాక్చువల్గా మరణించి ఈ మరణం ఇలా ఉంటుందని మనకి ఎవరు చెప్పలేరు. శాస్త్రాల్లో మరణం ఎలా ఉంటుంది, మరణించేటప్పుడు వ్యక్తి యొక్క పరిస్థితి, భౌతిక శరీరం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది శాస్త్రాల్లో మనకి చెప్పబడింది అనమాట. సో అది మనకి ఇక్కడ కపిల ముని దేవహూతికి చెప్తున్నారనమాట. అలా మనం శాస్త్రాల్లో చెప్పి వినిందే మనకి తెలుస్తుంది మరణం అంటే ఇలా ఉంటుంది అనేది. ఆ మరణం అనేది చాలా చేదు, ఆ వినడానికి ఇష్టం ఉండదు, వింటే కూడా చాలా బాధగా ఉంటుంది ఎవరైనా మరణం విన్నప్పుడు. కానీ అది మనకి తప్పనిసరిగా అది అందరూ ఫేస్ చేయాల్సింది. కాబట్టి ఈ చాప్టర్ కొంచెం చాలా నెగిటివ్, అంటే వ్యతిరే నెగిటివ్ ఎమోషన్స్లో ఉంది. మనకి ఇన్నిసార్లు ఎప్పుడైతే మనం భక్తి గురించి మాట్లాడుకుంటామో, లేదా భగవంతుని యొక్క కీర్తనలు, భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క లీలలు, తర్వాత భగవంతుని యొక్క దయాగుణము, ఇవి మాట్లాడేటప్పుడు ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ ఇలాంటి భౌతిక పరిస్థితి గురించి, భౌతిక స్థితి గురించి దుఃఖంగా కనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం కాబట్టి మనం ఇది వాస్తవం, దీన్ని మనం నిజమని నిజంగానే అని నమ్మాలి, అంటే తీసుకోవాలన్నమాట. ఇది కాదులే, ఇది మనకి వర్తించదు, మనం అలాంటి వాళ్ళం కాదు అనేది కాదు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఓకే, ఫస్ట్ శ్లోక. హరే కృష్ణ. కృతిక, స్క్రీన్ షేర్ చేస్తావా? మాతాజీ థర్డ్ నా దగ్గర క్యాండిడేట్ భాగవతం లేదు మాతాజీ. లేదా? ఉహు. ఓకే. రైట్ మాతాజీ, మరి ఐ ఎలా విల్ షేర్ అవిశేష్ ఇన్ మాతాజీ మీ గ్రూప్ దగ్గర మాతాజీ. ఉందా? ఓకే, మీ దగ్గర ఉందా? నేను ఆల్రెడీ తమిళ మాతాజీకి పెట్టున్నాను మాతాజీ. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తాను, తను షేర్ చేయమని. నాకు వీలు ఓకే, అవ్వదు మాతాజీ, వర్క్ లో. వర్క్ లో ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. శ్రీవాణి దగ్గర ఉంటుందమ్మా, అన్ని కలిసి ఉన్నాయి తన దగ్గర. ఓకే, వాళ్ళు శ్రీవాణి. మాతాజీ వాళ్ళ కృతిక ఉన్నట్టుంది, వాళ్ళ అమ్మాయి ఉంది. దానికి అనుపమా చాప్టర్ లో ఏ చాప్టర్ ఎన్ని శ్లోకాలు ఏం డీల్ చేస్తారు అది కూడా చెప్పా ఒకసారి వాళ్ళకు. చెప్పాను మాతాజీ, ఇప్పుడే అదే చెప్పింది. పలానా శ్లోకం నుంచి పలానా అనేది అదే నువ్వు చెప్పాను. చెప్పింది బ్రీఫ్ పిక్చర్. నో నేను 1 నుంచి 18 వరకు, 19 నుంచి 36, ఓకే. 34 ఈ రెండు ఓకే. భాగాలుగా విభజించబడింది ఈ అధ్యాయము. ఓకే. సో 1 నుంచి 18 వరకు మనం ఈ రోజు ఏమేం కవర్ చేస్తామో అవి చెప్పాను మాతాజీ. ఓకే తల్లి, నేను కింది పోయిన బుక్ కోసం మిస్ అయినా. యా, ఓకే. ఎందుకైనా మంచిదని చెప్పి నాగరాయణ మాత దగ్గర మాతాజీ నుంచి బుక్ గ్రూప్ లో పెట్టాను మాతాజీ, నేను షేర్ చేస్తాను. గ్రూప్ లో పెట్టారా? ఓకే. ఎస్ మాతాజీ. ఓకే, ఒక నిమిషం. నన్ను హోస్ట్ చేస్తావా కృతిక? ఐ మీన్ కో హోస్ట్. చేస్తాను మాతాజీ. 2 minutes మాతాజీ. చేశాను మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం.
మాతాజీ ఫోన్ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఫస్ట్ శ్లోక చదవండి, నేను ఈ లోపల స్క్రీన్ ఓపెన్ చేస్తాను కంప్యూటర్లో. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదువుతారా మాతాజీ? చదవండి. చదవండి చదవండి, స్టార్ట్ చేయండి. పర్వాలేదు, స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. 30వ అధ్యాయము కపిల భగవాన్చే విపరీత కర్మల వర్ణనము. హరే కృష్ణ. కపిలోవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. హరే కృష్ణ. అనువాద భాష్యం శ్రీప్రభుపాదికి. భగవానుడు ఇట్లు పలికెను: మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావము నెరుగునట్లుగా భౌతిక చిత్త రతుడైన మనుజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితుడగునో అట్టి కాలపు ప్రబల శక్తి ఎరగకున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చిన్న కరెక్షన్ మాతాజీ. చెప్పండి. నెరుగనట్లుగా, ఇది నెరుగునట్లుగా కాదు. నెరుగు అంటే పాజిటివ్, నెరుగనట్లుగా ఒక్క ఉకారంతో మాకు అర్థం మారిపోయింది. అవును మాతాజీ. హరే కృష్ణ. సారీ, నెరగినట్లుగా హరే కృష్ణ. కరెక్ట్. ఇగో ఇక్కడ ఇవి అక్షరాలు చిన్నవి కదా మాతాజీ, నాకు అవును పెద్ద అవును. రావలేదు, No నెరగినట్లుగా problem. వచ్చినది. సారీ. హరే No కృష్ణ. problem. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో కపిల ముని కాలం గురించి చెప్తున్నారు. అంటే సమయం. సమయం మనకి ఎంత ముఖ్యమైనది అందరికీ తెలుసు. ప్రభుపాదులు వారు ఎప్పుడూ చెప్తారనమాట, సమయము ఆ వృధా చేస్తే, ఒక్క నిమిషం అయినా వృధా చేస్తే మళ్ళీ మనం ఎన్ని కోట్లు లక్షలు పెట్టినా మనకి తిరిగి వచ్చేది కాదనమాట. ఇంకా ఏదైనా మనం కొనుక్కోవచ్చు, కానీ సమయాన్ని మళ్ళీ పోయిన సమయాన్ని మళ్ళీ మనం తిరిగి తేలేమన్నమాట. సో అలాంటి విలువైనది సమయం. అండ్ మనకి ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా ఎప్పుడు కాన్స్టెంట్ గా చేంజ్, అంటే మనకి ప్రతిదీ మారుతూనే ఉంటుంది. అది మనం చూస్తూనే ఉంటాం. మన శరీరంలో మార్పు, ఆ అన్నిట్లో కాలంలో మార్పు. ఈ మార్పు అనేది ఎందుకు వస్తుంది అంటే, ఎందులో అయినా మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది ఒక్కటే మనకి శాశ్వతం అన్నమాట. ఈ మార్పు అనేది ఎందుకు వస్తుందంటే కాలం వల్లే వస్తుంది. మనం కాలం అవుతున్న కొద్దికి మనలో చాలా మార్పులు, శరీరంలో కానీ అన్ని అన్ని విధాలుగా మనకి మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఎందువల్ల అవుతుంది అంటే కాలం వల్లే అవుతుంది. ఆ కాలం మనం ఎంతో మనకి ముఖ్యమైనది అన్నమాట. ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయడానికి లేదు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. ఆ ఎక్కువగా ఆధ్యాత్మికంగా. భౌతికంగా మనం చూస్తూనే ఉంటాము ఎలా అందరూ ఆ ఈ టైం వెనకాల పరిగెస్తూ ఉంటారు. టైం లేదు టైం లేదని పొద్దున్నుంచి పరిగెడుతూ ఉంటారనమాట. అయితే ఆ అది ఆధ్యాత్మికంగా మనం అంటే ఎందుకు పరిగెడుతుంటారు? ఆ ఈ భౌతిక ప్రపంచంలో ఆ భౌతికంగా మనం ఎందుకు సమయాన్ని వృధా చేయకూడదు అనుకుంటాము అంటే, సంపదలు సంపాదించడానికి లేదా ఏదైనా భౌతికంగా మనకి కావాలనుకున్నప్పుడు వాటి కోసం అనేది పరిగెడుతుంటారనమాట. కానీ శిలా ప్రభుపాదులు వారు చెప్తారు, భౌతికంగా మనం సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. సమయం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భౌతిక సమయం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే మన భౌతిక సారీ ఆధ్యాత్మికం గురించి తెలుసుకున్నామో, ఆ జ్ఞానాన్ని మనకి కలిగిందో, భగవంతుని గురించి తెలుసుకున్నామో, అప్పుడు అది ఆ సమయము ఇంకా విలువైందనమాట. దాంట్లో మనం ఒక్క నిమిషం కూడా మనం ఆ వృధా చేయకూడదు. సో ఎప్పుడు మనకి మనం చేయాల్సిన పనులు, మనం భక్తి మార్గంలో చేయాల్సినవన్నీ సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు జపం చేసుకోవడము, తర్వాత ఆ సేవ ఉంటే సేవ చేయడము, తర్వాత శాస్త్రాలు చదువుకోవడము, ఇలాగ మన జీవితాన్ని, మన టైంని, మన సమయాన్ని అందులో మనం వినియోగించాలన్నమాట. ఆ భౌతికంగా మామూలుగా జీవులందరూ ఈ సమయాని కోసం సమయాన్ని వృధా చేయకూడదని ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ మనకు అది తెలిసిందే,
ఆ సమయాన్ని వాళ్ళు ఎంత ఆ, వినియోగించుకున్నా కూడా అది చివరికి దాని వల్ల వచ్చే ఫలితము ఏది అన్నీ టెంపరీ అన్నమాట. సో అన్నీ అశాశ్వతం. కాబట్టి మనకి ఆధ్యాత్మికంగా ఈ సమయం అనేది మనకి చాలా చాలా ముఖ్యమైనది. ఎవ్వరు ఎటువంటి పరిస్థితిలో కానీ సమయాన్ని వృధా చేయకూడదు అనమాట. నెక్స్ట్ శ్లోకాకి వెళ్తాం. హరే కృష్ణ మాతాజీ. రెండు శ్లోకాలు. ఆ, యం 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 చదవండి మాతాజీ, చెప్పండి. యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. హరే కృష్ణ. నామమాత్రము సౌకర్యం కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోనూ పరిశ్రమతోనూ సంపాదించిన వాణిని కాలరూపమున భగవానుడు నశింపచేయును. ఆ కారణముచే బద్ధజీవుడు మిగిలి శోకించును. హరే కృష్ణ మాతాజీ. ఆ, ఇక్కడ అదే మనం అనుకున్నాం కదా, భౌతికంగా ఉన్న వాళ్ళు, భౌతిక వ్యక్తులు ఒక్క నిమిషం కూడా సమయాన్ని మనం సిటీలో ఆ పెద్ద పెద్ద నగరాల్లో చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఒక్క పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు పాపం పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళని చూస్తే మనకే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే శరీరానికి కొంచెమైనా రెస్ట్ కూడా లేకుండా అలా పరిగెట్టి చేస్తుంటారు. బాంబే అలాంటి సిటీల్లో, ఇప్పుడు అన్ని సిటీస్లో పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటే సంపాదించడానికి, మోస్ట్లీ సంపాదించడానికే, పోషించడం, కుటుంబాన్ని పోషించడానికి సంపాదించడం. అయితే కాల రూపంలో భగవంతుడు మన ఇంత జీవితం అంతా కష్టపడి ఆ ఎలా ఆయన ఆ సంపాదనని తీసేసుకుంటాడు కాల రూపంలో. ఆ తీసుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటి? మనకి ఎప్పుడు నిరుత్సాహం, ఎప్పుడు ఈ కష్టాలు వస్తాయంటే మన చేతుల్లో మనం అనుకున్నది మనదే అనుకున్నప్పుడు, మన చేతుల్లో నుంచి పోయినప్పుడు అది చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. కాల రూపంలో భగవంతుడు మన దగ్గర నుంచి తీసేసుకుంటారు. అది మరణమైనా అవ్వచ్చు, మరణానికి ముందు మరణ మరణించాలనే కాదు, దానికి ముందు కూడా ఎంతో మంది మనం వ్యాపారస్తులు వాళ్ళని చూస్తాము. ఎన్నో కోట్లు కోట్లు సంపాదించుకుంటారు, కానీ ఏదో ఒక విషయంలో మొత్తాన్ని పోగొట్టుకుంటారనమాట. సో అలాగా ఆ, వ్యాపార ఎక్కువగా వ్యాపార వ్యక్తులు వీళ్ళే. ఆ, ఎంతో మందిని మనం చూసాము, కోట్లాది సంపాదించి తర్వాత ఏమీ లేకుండా అయిపో అవుతారనమాట. అంటే భోజనానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి ఉండేవాళ్ళు మనం న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. సో అలాగా ఆ కాల రూపంలో భగవంతుడు మనం ఏదైతే భౌతికంగా మనది అనుకుంటామో ఆయన దాన్ని తీసుకెళ్ళిపోతారనమాట. కానీ ఆ అంత జరుగుతున్నా కానీ మరి ఏంటి విచిత్రము అంటే ఆ కానీ ఎవరు ఆగి దాని గురించి ఆలోచించరు అనమాట. అంటే ఎప్పుడైతే మనకి సంపాదించే అవకాశం వచ్చిందో ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని ఆ ఆ ముడిలో పడిపోతారు, ఆ చిక్కులో పడిపోతారు అనమాట. దాంట్లో నుంచి బయటకు రావడం అనేది కష్టం అవుతుంది. అయితే ఇలాగా సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎందుకంటే మనకి తెలిసిందే, భౌతికంగా మనకి ఏది సంపాదించినా శాశ్వతం కాదని, ఎప్పటికైనా అది మనం విడిచిపోతుంది, లేదా మనం దాన్ని విడిచిపోతాం మరణం తర్వాత. సో ఇలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడి, ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తారనమాట, ఆ మనిషికి కావాల్సింది ఒక బతకడానికి, ఈ శరీరంలో ఆత్మ ఉండడానికి, బా- ఈ శరీరాన్ని పోషించడానికి రెండు విషయాలే కావాలి. ఒకటి వచ్చి ఆవు ఆవు ఒకటి ఉండి గృహస్థులకి ఆ ఒక భూమి, ఒక ఎకరా అలాంటిది ఉంటే సంతోషంగా అందులో వచ్చేది ఆవుతో ఆవుతో ఆవులో ఆవు నుంచి వచ్చిన పాలు, ఆ భూమి నుంచి వచ్చిన ధాన్యంతో చక్కగా సంతోషంగా శరీరాన్ని పోషిస్తూ ఆ మిగతా సమయాన్ని ఆధ్యాత్మికంగా వినియోగించాలని ఎన్నోసార్లు చెప్తారనమాట. అది చేయడం కష్టం అందరికీ, కానీ ఆ, మనం కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి, సో అప్పుడు కొంచెమైనా మనం అంటే మిగతా వాళ్ళలాగా అందరూ మనకి ఆ
ఇప్పుడు సంపాదిస్తున్నది మనకి సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా దాని వెంట వెళ్ళడం అనేది టైం వేస్ట్, అంటే సమయం వృధా అన్నమాట. ఆ సమయాన్ని మనం ఆధ్యాత్మికంగా భగవంతుని సేవ కోసము భగవంతుని వినియోగించాలి. సో ఇది తెలివైన జ్ఞానం కలిగిన తను, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తి చేసే పని అన్నమాట. నెక్స్ట్ శ్లోకం, 3వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః ధ్రువాణి మన్యతే మోహాద్ గృహక్షేత్రవసూని చ. దుర్మతియగు లౌకికుడు ఈ దేహము అశాశ్వతమనియు దేహ సంబంధమైన గృహ క్షేత్ర విత్తాదులు సైతము తాత్కాలికమనియు ఎరుగుడు. కేవలము మోహ కారణమునే అతడు సమస్తము శాశ్వతమని భావించును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ 3వ శ్లోకంలో కూడా మళ్ళీ తిరిగి ఈ ఆధ్యాత్మిక భౌతిక వ్యక్తి ఎంత తెలిసినా కానీ మనం కూడా చూస్తూ ఉంటాము, మనకి తెలుసు ఇవన్నీ శాశ్వతం కాదని, కానీ ఆ సమయం వచ్చేటప్పటికి మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం అన్నమాట. సో ఎందుకు ఈ ప్రవర్తనకి ఏంటి కారణము అంటే, మనం అది ఆ ఆ భౌతిక వస్తువులు కానీ భౌతిక విషయాలు అనేది, అది ఎప్పుడైతే మనం ఇది మనది శాశ్వతం ఇది అని అనుకున్నప్పుడు, ఆ ఆలోచన ఉన్నప్పుడు మనకి ఎప్పుడు అలా ఈ భౌతిక విషయాలన్నీ టెంపరీ అనేది అనిపించవు అనమాట. అంటే మనం ఇక్కడే ఉంటాము, మన వస్తువులన్నీ చిన్న వస్తువు, మనం ఎన్నో మాట్లాడతాము, ఎంతో భగవద్గీత అన్ని చదువుతాం. భౌతిక వ్యక్తుల గురించి, పూర్తిగా భౌతికంగా ఉన్న వాళ్ళ గురించి అది వేరే సంగతి. అంటే వాళ్ళకి అది భౌతికం వస్తువులు ఇవి టెంపరీ అని కూడా ఆలోచన రాదనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు పూర్తిగా ఆ ఆలోచనలోనే ఉంటారు, ఇది మనది, ఇది మన వస్తువులు, ఇది మన ఆస్తులు, ఇది మన ఇల్లు అని ఆ ఆలోచన తప్ప వాళ్ళకి కనీసం కొంచెం ఒక్కసారి కూడా ఇది ఎప్పుడైనా మనం వదిలి వెళ్ళాలి అనే ఆలోచన అనేది రాదనమాట. పక్కన వాళ్ళని చూసినప్పుడు కూడా నేర్చుకోలేరు. అది మరీ ఆ ఆ ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళు, భౌతిక జ్ఞానంలో ఉన్న వాళ్ళు. కానీ దానికంటే కొంచెం అన్ని లెవెల్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు. సో దానికంటే కొంచెం జ్ఞానం అంటే ఇతరులను చూసి వాళ్ళకంతటి వాళ్ళకే ఒక జ్ఞానం వస్తుంది. అవును కదా, మనం ఇంత సంపాదిస్తున్నాం, మనం ఎప్పుడైనా వెళ్ళాల్సిన వాళ్ళమే కదా అని అనుకొని, దాని తర్వాత మనం వెళ్ళిన తదనంతరం ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచిస్తారనమాట. సో అది పిల్లలకి ఇవ్వాలి అలా అనుకొని దాన్ని ఎంతో రక్షిస్తారనమాట. ఇది మనం తర్వాత మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ ఆలోచన ఉంటుంది. అయితే మనలాంటి వాళ్ళకి అంటే మనం కంప్లీట్ గా కూడా ఆధ్యాత్మికంగా మనం కంప్లీట్ అని చెప్పలేము, కానీ కొంచెమైనా జ్ఞానం ఉన్న వాళ్ళం. కానీ ఆ ఆ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ మాయా ప్రభావం వల్ల ఎంత దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, కనీసం మన చిన్న ఇంట్లో వస్తువులు కూడా ఆ, ఎప్పుడైనా పడేసుకోవడము లేదా ఎవరైనా తీసుకెళ్తే కూడా మనసంతా దాని మీదే ఉంటుంది అనమాట. అయితే అయ్యో అది వెళ్ళిపోయింది, మళ్ళీ మనకి ఎప్పుడు తిరిగి వస్తుందో రాదు, ఇస్తారో ఇవ్వరు, లేదా అది ఎలా వస్తుంది తిరిగి అనే ఈ ఆలోచనలో ఉంటది అనమాట. సో దాని గురించి ఇక్కడ ఎందుకు అలా ఆలోచన వస్తుంది అంటే, మన యొక్క అజ్ఞానం వల్ల. అంటే ఆ జ్ఞానం ఎప్పుడు వచ్చినా మనకి ఆ జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు ఇస్తున్నా గానీ, ఇదంతా మనకి అశాశ్వతం అని మనం అనుకుంటున్నా గానీ అదంతా కంప్లీట్ గా మర్చిపోతాం. ఒక్కొక్కసారి చాలా మర్చిపోయి చిన్న ఏదైనా పడేసుకున్నప్పుడు లేదా ఏదైనా పోయినప్పుడు ఎంతో బాధపడతాం అనమాట. అయ్యో పోయింది అనేసి, ఎప్పుడైనా పోవాల్సింది అనేది మనం అనుకోవాలన్నమాట. సో ఇది మాయ యొక్క ప్రభావం. ఇది ఈ మాయ ఆ, చేసే ప్రభావం వల్ల మనకి అలాంటి
జ్ఞానాన్ని కూడా మనం కోల్పోతాం అన్నమాట. సో సామాన్యుల వల్ల అంటే ఎవరు మనకి ఏమీ తెలియని వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఏమీ తెలియని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలిసిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారనమాట. సో ఈ దీని గురించి అంటే ఈ సమయం గురించి ఈ 3 శ్లోకాల్లో మనకి కపిల ముని చెప్పారనమాట, వివరించారు. ఒకటేమో సమయం రూపంలో భగవంతుడు వచ్చి ఆయన మనం ఏదైతే మనది అనుకుంటామో దాన్ని అన్ని తీసుకెళ్ళిపోతారు. రెండవ శ్లోకంలో ఈ సమయాన్ని ఫస్ట్ది సమయాన్ని వృధా చేయకూడదు. సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎవరు అంటే మనకి ఎందుకంటే సమయం అనేది మనకు చాలా కొంచెమే ఉంది. మన జీవితం మనం ఆ సృష్టిలో చూసాము. బ్రహ్మగారు ఎంత ఎంత ఆయన జీవితం ఎంత పెద్దదో ఎంత గొప్పదో అని చూసాము. ఆయనతో కంపేర్ చేస్తే మన జీవితం అనేది చాలా చాలా చిన్నది. చాలా ఆయన ఒక సెకండ్ కూడా మనం ఉండమన్నమాట. అయితే మనకేమో పెద్ద జీవితం లాగా అనిపిస్తుంది. 100 సంవత్సరాలు ఉన్నాము, 70 సంవత్సరాలు మనం బతుకుతున్నామని. కానీ ఈ బతికిన రోజులు అంతా ఈ సమయాన్ని మనం వృధా చేయకూడదు. ఎస్పెషలీ ఆధ్యాత్మిక సమయాన్ని మనం బాగా యూస్ చేసుకోవాలన్నమాట. ఆధ్యాత్మికంగా మనం సమయాన్ని బాగా వినియోగించుకోవాలి. రెండవ శ్లోకంలో ఈ మనకి ఏదైతే సుఖము ఇవి అనుకుంటామో సమయం రూపంలో మనకి భగవంతుడు మన దగ్గర నుంచి ఈ దీన్ని తీసుకెళ్ళిపోతారు. భగవద్గీత ఈ శ్లోకాతో భగవంతుడే చెప్తాడు, నేను సమయం రూపంలో వస్తానని, కాలం రూపంలో వస్తానని. ఎవరికైనా గుర్తుందా మాతాజీ? నేను కాల రూపంలో అన్ని తీసుకెళ్ళిపోతానని, మరణం కూడా వస్తాను. ఓకే, ఈ శ్లోకాన్ని ఎతకండి, మనం లాస్ట్ లో మళ్ళీ చెప్పుకుందాం. హోంవర్క్ అది. సో 3వ శ్లోకంలో మనకి ఆ ఎందుకు ఇలాంటి జ్ఞానం ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తాయి అంటే మనకి మాయ ప్రభావం వల్ల అజ్ఞానం వల్ల ఇలాంటి ఆలోచనలు, అంటే ఏదైతే మనకి అశాశ్వతమో శాశ్వతం అనేది అనిపిస్తుంది అనమాట. సో 4వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవాలా మాతాజీ? చదవండి. జందుర్వైభవే తస్మిన్ యాం యాం యోని మనువ్రజేతు తస్యాం తస్యాం సాలపతే నిర్వసృతిన నిర్వృత్తిం న విరాజ్యతే. విరజ్యతే. జీవుడు ఏ జీవజాతి యందు జన్మించినను దాని యందు ఏదో ఒక ప్రత్యేకమగు సంతృప్తిని బడయును. అటువంటి పరిస్థితి యందు నెలకొనుట పట్ల అతడు ఏనాడును విరక్తిని పొందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ 4-5 శ్లోకాల్లో మనకి జీవుడు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే ఎట్లాంటి శరీరం దొరికినా కానీ ఆ జీవితం ఆ శరీరంలో ఎంతో సుఖంగా ఉంటారు. ఇదే సుఖం అని అనుకుంటారని చెప్తున్నారంట. అంటే మన పరిస్థితులు ఇక్కడ మన మన యొక్క స్థితిని ఇక్కడ ఆధ్యాత్మికంగా భౌతిక ప్రపంచంలో మన యొక్క పరిస్థితిని కపిల ముని వివరిస్తున్నారనమాట. ఎలా అంటే మంచి ఎగ్జాంపుల్ శిలా ప్రభుపాదులు వారు చెప్పారు ఇక్కడ. ఇంద్రుడు ఒకసారి ఆయన బ్రహ్మహత్య పాతకం చేస్తారు. కరెక్ట్గా స్టోరీ ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. దాంతో ఆయనకి శాపం ఇస్తారనమాట. ఆయన శాపం కలుగుతుంది ఆయనకి, పందిలాగా ఆయన భూప్రపంచంలో పుట్టమని. ఎవరికైనా గుర్తుందా ఈ కథ? గుర్తే ఉండాలి, చాలా సార్లు చెప్పాను నేను ఇది. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పందిలాగా ప్రపంచంలో పుడతాడు కానీ నా సంతానము, నా పిల్లలు, నా భార్య అని ఎంతో ఆనందంగా ఉంటాడు.
ఇంకా నీ టైం అయిపోయిందని బ్రహ్మదేవుడు వచ్చినా గానీ నాకు ఇదే బాగుందని అంటాడని విన్నాను మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దేవతల గురువు శపిస్తాడు కదా ఇంద్రుడిని అవమానించాడు. బృహస్పతి. ఎస్ మాతాజీ పేరు అదో అది కాదో అని నేను చెప్పలేదు మేము. అవునమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆయన కాలం అయిపోయి బ్రహ్మగారు సారీ మాతాజీ చెప్తున్నారా? అంత గొప్ప ఇంద్రపది వదిలిపెట్టేసి మలమూత్రాలు తింటూ అమలిన ప్రదేశాల్లో తిరుగుతూ అదే ఆనందం అనుకుంటాడు అనమాట. పిల్లల్ని కంటూ బంధుమిత్రులతో ఆనందంగా ఉంటూ ఇదే నా జీవితం అని. మళ్ళీ బ్రహ్మ వచ్చి నీ శాపం అయిపోయింది అని రమ్మంటే లేదు లేదు నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నా నేను అంటాడు అనమాట. అతను తినే ఆహారం ఏమిటి, అతను ఉండే పరిసరాలు ఏంటి అన్ని మర్చిపోతాడు. ఇంతమంది మాట్లాడి చెప్పినట్టు జీవితం ఏ యోనిలో ప్రవేశిస్తే ఆ యోనిలోనే అతను నేను చాలా ఆనందంగా ఉన్నాను. మనం కూడా అంతే కదా, హౌ ఆర్ యూ అంటాం, వీఆర్ ఫైన్ అంటాం. నిజంగా ఫైనా? మనకి ఎన్నో ప్రాబ్లం, పొద్దున్న లేచినప్పటి ఈ నొప్పి ఆ నొప్పి ఆ సమస్య ఈ సమస్య, అయినా మనం ఏమనుకుంటే మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. ఇట్లా ఉండకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండలేం కూడా. ఆఫ్ కోర్స్ నాకు చెప్తారు సారీ. సో ఇలా మాతాజీ చెప్పినట్టు మనం ఇక్కడ వచ్చాం కాబట్టి ఉన్నదే మనకి ఇచ్చిందే చాలు అని ఉండాలి, ఇక్కడ ఆనందంగా ఉండాలి. సో అలా అందరూ ఎవరు ఉన్న వాళ్ళు ఆ ఇంకొకరు మనం చూస్తే ఇంకొకరు చూస్తే మనం అనిపిస్తుంది ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉంటున్నారు అని మనం అనిపిస్తుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాపం ఎంతో ఆ తినడానికి లేకపోయినా ఉండడానికి లేకపోయినా అలా రోడ్లో ఉంటే వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగి అంటే మాకేముంది బాగుంది, మా కుటుంబం ఉంది, వాళ్ళని పోషిస్తున్నాము అని వాళ్ళు అన్ని అంటే జీవులు ఈ మనుషులు ఒకరే కాదు, జంతువులకైతే అలాంటి ఆలోచనే ఉండదు పాపం. ఆ ఒక మలమూత్రంలో ఉన్న ఒక వామ్స్ అంటారు కదా, అవి కూడా సంతోషంగా ఉంటాయి అన్నమాట. ఇదే మా ప్రపంచము, ఇదే మాకు ఆనందం అనేసి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే రెండు విషయాల వల్ల. ఈ మాయని టూ ఆస్పెక్ట్స్ గా చెప్పారనమాట. ఒకటి వచ్చి ప్రకే ఆ, ప్రక్షేపాత్మిక అండ్ ఆవర్ణాత్మిక. ఆవర్ణాత్మిక అంటే మనకి మాయతో కప్పబడిపోయింది అనమాట, అందుకని మనం ఆ నిజాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అండ్ ప్రకేశాత్మిక అంటే ఆ మాయ మనల్ని గుంజుతుంది అనమాట. ఆ మాయ వల్ల అంటే ఆ మాయలో పడిపోయిన వల్ల మనం ఇది మనం చేస్తున్నది మనం ఉన్న పరిస్థితి అదే గొప్ప అని అనుకుంటుంటాం. సో ఈ రెండు విషయాల వల్ల మనకి మనకున్న పరిస్థితి ఏంటనేది మనకి తెలియదు అనమాట. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అదే గొప్పది, అదే సంతోషము, అదే సుఖం అని అనుకుంటాం అనమాట. కానీ ప్రతి ఒక్కరికి మాతాజీ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. అవి కొన్నిసార్లు చెప్పలేనటివి కూడా ఉంటాయి, పంచుకోలేనటివి కూడా ఉంటాయి. కానీ అప్పటికి సంతోషంగా ఉన్నాం బాగున్నామని చెప్తాం అనమాట. సో ఈ ఇది కూడా మాయ ప్రభావం వల్లే. ఆ కాబట్టి జీవులందరూ ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు నటిస్తారనమాట. కానీ యాక్చువల్గా ఎవ్వరూ సుఖంగా లేరు ఇక్కడ. 5వ శ్లోకం మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. సారీ, చెప్పండి మాతాజీ. అది 10th చాప్టర్ లో 30 శ్లోక లేకపోతే 11th చాప్టర్ లో 32 శ్లోక అనుకుంటా మాతాజీ. ఇక్కడ నేను కాలమును నాశనం చేయవాడని లాయకారణాన్ని కాలోస్మి లోక క్షయకృతు, అదే కదా మాతాజీ? అవును, చదవండి ఫుల్ శ్లోక. శ్లోక చూడట్లేదు, అది గుర్తొచ్చింది. కాలోస్మి లోక క్షయకృతు ప్రవృద్ధో లోకాన్ సంహర్తుమిహ ప్రవృత్తః కృతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనికేషు యోధః. హరే కృష్ణ. తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తాత్పర్యం అంటే నేను లోకములు అన్నింటినీ నాశనం చేయు కాలాన్ని అని చెప్తున్నాడు. జనులందరినీ కూడా చేయడానికి నేను ఇచ్చటకు వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. మళ్ళీ పాండవులు తప్ప ఇచ్చటున్న యోధులందరూ కూడా అంటే రెండు పక్షాలందరూ యోధులందరూ కూడా చంపబడతారని చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.
సో భగవంతుడే కాల రూపంలో వచ్చి అన్ని తీసుకెళ్తారు అన్నమాట. ఎస్పెషల్లీ మరణంగా వస్తారు ఆయన కాల రూపంలో. 5వ శ్లోకం ఎవరన్నా చదువుతారు మాతాజీ? నరకస్తోపి దేహం. హరే కృష్ణ నరకస్తోపి మాతాజీ. దేహం చదవండి మాతాజీ. నరకస్తోపి దేహం వై నపుమాంస్యక్తుమిచ్చతి నారక్యాం నిర్వతౌ సత్యాం దేవమాయా విమోహితః. శిలప్రభ. జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉండును. మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే విమోహితుడై నరకమునందున్నను అతడు తన దేహమును త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందమును గొనుట దానికి కారణము. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి అంటే నరకంలో కూడా సుఖంగా ఉండాలని అనుకునే పరిస్థితి అంట. ఆ నరకంలో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం అయ్యో నరకంలో ఇంత కష్టాలు అనుభవిస్తున్నారంటే ఇక్కడేం కష్టాలు ఉందండి, ఇక్కడ చాలా బాగున్నాం అందరం అంటారంట. సో అలాంటి పరిస్థితి మన పరిస్థితి. సో దీనివల్ల ఇదంతా మనకి మాయ యొక్క కారణం అనమాట. ఎందుకంటే ఆ ఈ ఎందుకు అలా అనుకుంటాము అనుకుంటే ఈ శరీరంతో మనకి ఎప్పుడైతే అనుబంధం అంటే కలుగుతుందో అప్పుడు అందుకనే ఇంద్రుడు కూడా పందిలాగా ఉన్నా కానీ ఎందుకంటే ఆయన శరీరానితో అటాచ్ అయిపోయాడు అనమాట. అటాచ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆ భౌతిక శరీరానికి ఆ ఆకర్షణ అవుతామో ఆ ఆ కట్టుబడతామో దాని వల్లే మనం ఎక్కడున్నా కానీ మనకి ఇది బాగుంది అని అనిపిస్తుంది అనమాట. అంటే శరీరం అంటే కుటుంబం కూడా. ఆ శరీరంతో పాటు కనెక్షన్ ఉండేది మన కుటుంబం, కుటుంబ సభ్యులు. కొంతమంది మనం చూస్తాం అనమాట. ఆ పిల్లలు కానీ లేదా తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఎవరైనా ఆ పక్కన కుటుంబ సభ్యులు పాపం ఎంతో ఒక భర్తని భార్య కానీ భార్యని భర్త కానీ ఎంతో కష్టపెడుతుంటారు. అంటే అన్ని కుటుంబాల్లో ఉండవు ఇలాగా, ఎక్కడైనా ఉన్నప్పుడు పాపం బయట వాళ్ళు మనం చూస్తేనే బాధ అనిపిస్తుంది, అయ్యో ఎంత కష్టపడుతున్నారే అని. కానీ మనకి ఆ శరీర సంబంధం అంటే ఈ ఈ శరీరం మనది, నా నా భర్త, నా పిల్లలు అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలైనా కూడా మనం సుఖాలనే అనుకుంటాం. దానికి మనం ఎందుకు వేరే వాళ్ళ గురించి ఈవెన్ మన ఓన్ పరిస్థితి చూస్తే కూడా పిల్లలతో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే మన అభిప్రాయం వేరు, వాళ్ళ అభిప్రాయం వేరు, దానివల్ల మనకి ఈ క్లాష్ అనేది వస్తుందన్నమాట. కానీ అన్ని కష్టాలు అంటే నాకు తెలిసి ఒక ఆవిడ మా అమ్మగారికి స్నేహితురాలు అన్నమాట. అంటే గుడిలోనే ఇలా పరిచయం అవుతారు కదా. సో అలా పరిచయం అయిన ఆవిడలో ఇంత ఇంత కష్టాలు ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే భర్త మంచి అయినా కూడా ఆ, పాపం భర్త చక్కగా ఉద్యోగం చేసుకొని వచ్చిన వాటితో కొంచెమైనా చిన్న ఉద్యోగమైనా వాళ్ళు సుఖంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి కలిగిన సంతానం ఎవరైతే పుత్రుడు కొడుకున్నాడో వాడు చెడు సావాసం వల్ల ఈ తాగుడు ఇవన్నీ నేర్చుకొని ఎంతగా అంటే దాంట్లో ఆ తాగుడు వాడు అస్సలు వాళ్ళ అమ్మ ప్రాణం నాన్న ప్రాణం కూడా వాడు లెక్క చేయలేదు అనమాట. అలా వాళ్ళ నాన్న చనిపోయాక కూడా పాపం ఆ అతనికి టీ నేను తిరుపతిలో గురించి చెప్తున్నాను. టీటీడీ ఉద్యోగం అంటే ఎంతో ఆ పవిత్రమైంది, ఎంతో దొరకంది, అందరికీ దొరికేది కాదు. నాన్న చనిపోతే వెంటనే కొడుకుకి ఇస్తారనమాట. అలాంటి ఉద్యోగాన్ని కూడా ఆ తాగుడికి వాడు తెలుసుకోలేకపోయాడు. ఆ ఉద్యోగం ఎంత ఆ విలువైనది, అది దొరికితే ఎంత బాగుంటుంది, ఎంతో ఎంతో మంది దానికోసం ఎన్నో కష్టాలు పడతారు. ఆ తాగుడు అనే వ్యసనం వాడు అది కూడా తెలుసుకోలేకపోయాడు అనమాట. అలా పాపం వాళ్ళ అమ్మగారు ఇప్పుడు కూడా ఎంతో కష్టాలు అంటే అలాంటి తాగుబోతు కొడుకుని పెట్టుకొని ఆమె పాపం జీవితం అంతా అలా అయిపోయింది. ఆమె జీవితం అంటే ఇస్కానికి కూడా వచ్చేది కానీ తాగుడు అతని వల్ల ఆమె కూడా మరణించిందని నాకు
గుర్తులేదు. బట్ వాళ్ళది వింటుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా కొడుకు నా అనుకునింది కాబట్టి ఆమె పాపం వాడు ఎంత ఘోరంగా ఉన్నా కానీ ఎంత ఆ, తాగుబోతైనా కానీ వదులుకోలేకపోయింది. సో అలాంటప్పుడు మనం వాళ్ళని చూస్తే అది నిజంగానే కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా మనం మన కొడుకు లేదా భార్య భర్త అనుకొని జీవితాన్ని కొనసాగిస్తాం అనమాట. అంటే వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి కుటుంబ సభ్యుల వల్ల ఏదో కొంచెం భక్తి కలిగింది, ఆ గుడికి వెళ్తున్నాము అనే సమయంలో ఈ కుటుంబ సభ్యుల వల్ల పాపం అది కూడా పోతుంది అనమాట. చాలా మందికి అలాంటి పరిస్థితి కూడా కలుగుతుంది. సో వాళ్ళు వెళ్ళొద్దనో లేదంటే కుటుంబ పరిస్థితుల వల్ల ఆ భక్తి కూడా పోతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటుంది మనకి భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచంలో జీవితం. కానీ అప్పటికి మనం సుఖంగా ఉందని అనుకుంటాం అనమాట. ఇదే నా జీవితము, అంటే ఈ జీవితాన్ని మనం మార్చొచ్చు, ఈ జీవితాన్ని మనం ఇంకా ఇలాగ కాకుండా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి ఎగ్జాంపుల్, మంచి సైకాట్రిస్ట్ క్లాస్ అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఈ జ్ఞానం కలిగింది అనుకోండి, అప్పుడు ఈజీగా దాంట్లో నుంచి బయటకు రావచ్చు. ఇదంతా మాయే, వీళ్ళంతా ఆ, ఊరికే మనకి ఇప్పుడు ఈ టెంపరీగా అంటే నెక్స్ట్ శ్లోకాల్లో అవే చెప్పబోతున్నారు కపిల ముని. ఆ ఈ బంధాలన్నీ ఇవన్నీ టెంపరీ అనుకున్నారంటే ఈజీగా దాంట్లో నుంచి బయటపడి భగవంతుని మార్గంలో వెళ్ళొచ్చు అనమాట. కానీ చెప్పినంత ఈజీ కాదు అవన్నీ చేయడము. కానీ కనీసం మనకి ఆ ఆ, మనస్ మనసులో అన్న ఒక ప్రశాంతం అనేది దొరుకుతుంది. చాలా మంది అనుకుంటారు మాకు అసలు ప్రశాంతమే లేదు, మా కుటుంబంలో ఇలా ఉందని అనుకుంటారు. అందరి కుటుంబంలో కాదు, మోస్ట్గా అందరికి బాగానే ఉంటుంది. కానీ ఎంత బాగున్నా కానీ ఇప్పుడు నాకు అలాంటి బాధలు ఏం లేవు, భార్య భర్త పిల్లలు అందరూ బాగున్నారు అనుకుంటే కూడా కాల రూపంలో భగవంతుడు ముసలితనము, అనారోగ్యము, తర్వాత చివరికి మరణం ఈ విధంగా వస్తారనమాట. సో మనకి అన్నీ బాగున్నాయి, నిజంగానే బాగున్నాయి, ఊరికే అని కాదు, నిజంగానే అన్నీ బాగున్నాయి అని మనం ఇలా ఇక్కడ పర్మనెంట్గా కూర్చోడానికి లేదనమాట. ఈ రూపంలో మనకి భగవంతుడు మనం వచ్చి తీసుకెళ్తాడు, లేదా మన దగ్గర ఉన్నవన్నీ పోతుంటాయి అన్నమాట. సో ఈ జ్ఞానం కలిగినప్పుడు మనకి ఈ అశాంతత అనేది మనం వదిలించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శ్లోక. సో ఇవన్నీ ఈ చాప్టర్ ఎస్పెషల్లీ మనకి మన మన జీవితం గురించే ఇక్కడ భౌతిక ప్రపంచంలో. నెక్స్ట్ 6వ శ్లోకం మాత్రం ఎవరన్నా చదువుతారా? ఆరు, 7, 8 ఈ 3 శ్లోకాల్లో మనకి ఇప్పుడు నేను చెప్పినట్టే కుటుంబము, భార్య భర్తలు ఎలా ఉంటుంది, ఈ సంబంధం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆత్మజాగార చెప్పండి. కృష్ణ మాతాజీ 4, 5, 6 వాటి చెప్పరా? 4, 5 వచ్చి 6. 4, 5 ఈ 2 వచ్చి మనకి మనం ఏ శరీరంలో ఉన్నా ఆనందం అంటే ఇదే మన ప్రపంచం అని ఆనందపడుతుంటాం అనమాట. అది ఎలాంటి శరీరం అయినా, ఏదైనా పంది శరీరం అయినా, పురుగు శరీరం అయినా, ఏదైనా ఇదే మనదే అని ఆనందపడుతుంటాం. అది వచ్చి 4, 5. ఫస్ట్ 1, 2, 3 వచ్చి సమయం గురించి. సమయం ఎంత విలువైంది, సమయం రూపంలో మనకి ఎలా భగవంతుడు మన దగ్గర అన్ని తీసుకెళ్తారు. సమయం రూపంలో అన్ని అశాశ్వతము. ఈ 4, 5 వచ్చి కుటుంబం, ఈ శరీరాన్ని గురించి. ఈ శరీరంలో మనం ఎప్పుడు భౌతిక శరీరంలో ఎలాంటి శరీరం ఇచ్చినా కానీ మనం సుఖంగా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తాము. సో 4, 5 అనమాట. 6, 7, 8 వచ్చి కుటుంబం గురించి. ఎలా మనకి కుటుంబ సభ్యుల వల్ల మనం ఎప్పుడు కట్టుబడతాము వాళ్ళకి అని, మాయ వల్ల ఇది అని చెప్పబడుతుంది.
సో ఇప్పుడు 6వ శ్లోకం. ఓకేనా మాతాజీ, అర్థమైందా? ఆ, అలాగే మాతాజీ నోట్ చేసుకున్నాను. ఓకే. 6వ శ్లోకం చదవనా తల్లి? చదవండి మాతాజీ. ఆత్మజాయా కృతాగార పశుద్రావిణ బంధుషు నిరూఢ మూల హృదయ ఆత్మానం బహుమన్యతే. చదవాలా మాతాజీ? హరే కృష్ణ ఎవరైనా దేహము, చదువుతారు? భార్య, గృహము, సంతానము, పశువులు, ధనము, బంధువుల ఎడగల ప్రగాఢముగా ఆకర్షణ వలననే జీవన స్థితి విషయమునట్టి సంతృప్తి కలుగుచున్నది. ఆ సాంగత్యమున బద్ధ జీవుడు తనను తాను కృతార్థునిగా భావించును. ఎంత కరెక్ట్ ఉంది కదా. అవును మాతాజీ, చాప్టర్ అంతా ప్రతి శ్లోకం కరెక్టే. అంటే మనం ఇప్పుడు మనకి అనుభవిస్తున్నాం కాబట్టి ఆ, ఈ స్థితి మనదే కాబట్టి మనకి బాగా వర్తిస్తుంది ఈ చాప్టర్ అంతా. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఇక్కడ మనకి జరిగేటివన్నీ మనం చూస్తున్నాము. శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ఆ కొంచెమైనా అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చి మనం చూసి మన పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ఆ, పరిస్థితి మనకి ఈ జ్ఞానం కొంచెం ఇచ్చారనమాట. చాలా మందికి పాపం తెలుసుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏదైతే ఆ, ఆ, మాతాజీ ఎక్కువ చెప్తుంటారు. ఒక మంచి శ్లోక పలుమని అందరితో పాటు వెళ్తూ ఉంటారు కదా మాతాజీ. సో అలా వెళ్ళిపోతుంటారు సమయంలో. కానీ మనం ఆగి ఒక నిమిషం చూసుకుంటాము ఆ ఈ జీవితం ఏంటి అనేది. సో మనకి ఆ జ్ఞానం కొంచెం కలిగింది శిల ప్రభుపాదుల వల్ల. సో దేహము, భార్య, గృహము, సంతానము, పశువులు, ధనము, బంధువులు. సో బంధువులు అయితే ఇంకా ఎక్కువ. బంధువులు దాంట్లో నుంచి బయటపడడం కూడా చాలా చాలా కష్టం. సో ఇవన్నీ ఆ ఆ, ఇవి ఈ సమాజము తర్వాత మన బంధువులు, మన కుటుంబంని మన కుటుంబంలో పిల్లలు, మనకి భార్య భర్త, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము. సో ఇలాంటివన్నీ చూసి ఇదే మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. అంటే ఇదే మనకి ఇదే గొప్ప, ఆ ఇదే అల్టిమేట్. చాలా మంది అనుకుంటారు కదా, బెస్ట్ ఫ్యామిలీ మాది, ఆ అన్నీ ఉన్నాయి మాకు, ప్రతి మాకు ఎలాంటి లోపాలు లేవు, మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది, చాలా సుఖంగా ఉంది అని అనుకుంటారనమాట. కరెక్టే, అవన్నీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్నీ సుఖంగా ఉండొచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు మనకి ఎన్ని ఉన్నా కానీ కాలరూపం అంటే ఆ, మన శరీరాన్ని, మన వయసుని అన్నిటినీ తీసుకెళ్తుంది కాలం అన్నమాట. కాలం పెరిగే కొందికి మన వయసు పెరుగుతూ ఉంది. వయసు పెరుగుతుంది అంటే మనం మరణానికి దగ్గర అవుతున్నాము అని అన్నమాట. సో ఈ విషయాలు మనం తప్పించుకోలేము. మిగతా విషయాలన్నీ మన ఏదో పూర్వజన్మ సుకృతో భగవంతుని దయ వల్ల మిగతా అన్ని మనకు కలిగినా కానీ ఈ శరీరం మళ్ళీ ఆ రోగం రోగాలు రావడము, తర్వాత ముసలితనం రావడము, మరణించడం అనేది ఎవ్వరూ తప్పించుకోలేరు అనమాట. అది భౌతిక ప్రపంచం యొక్క లక్షణం. ఆ ఇక్కడ వచ్చేసి మనం వీటిలో నుంచి కొంతమంది పాశ్చాత్య దేశ వాళ్ళు చూసారంటే వాళ్ళకి ఎంత క్రేజీ అంటే వాళ్ళకి పాపం ఇలాంటి జ్ఞానం ఏమీ తెలియకుండా ఆ యాంటీ ఏజింగ్ డ్రగ్స్, లేదంటే ఆ ఆ సర్జరీస్ అవన్నీ చేసుకుంటుంటారనమాట. సో మనం న్యూస్ లో చూస్తే వాళ్ళు స్కిన్ మార్చుకోవడం అండ్ ముసలితనం రాకుండా ఇలాంటివి ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారనమాట. వాళ్ళకున్న ఆ ఆ టెక్నాలజీని, వాళ్ళకున్న ధనాన్ని ఇలా వాడుతుంటారు. అంటే వాళ్ళకి ఇంకేం తెలియదు, ఏం చేయాలో తెలియకుండా నేను ముసలివాడిని, నేను అవ్వను అని కాలానికి ఎదురుగా వెళ్ళాలని అనుకుంటారు. దాంట్లో వాళ్ళు ఎంత వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళకున్న రిసోర్సెస్ని ఏవైతే అవి ఉన్నాయో వాటిని అంతా వృధా చేస్తారనమాట. ఆ, దీంట్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిన అతను మైకల్ జాక్సన్ అని. ఇతను ఎంతో ప్రపంచ ప్రపంచం అంతా ఎంతో ప్రఖ్యాతి చెందిన అతను పాటలు పాడి. సో అతను ఏం చేశాడు, నాకు ఈ శరీరాన్ని నేను మార్చుకోవాలని ఆపరేషన్ ద్వారా స్కిన్లు మార్చుకోవడము, నేను ముసలివాడిని అవ్వకూడదని
ఇలాంటివన్నీ చేసి 45 సంవత్సరాలకి కనీసం అవేమి చేయకపోయినా 70-80 సంవత్సరాలు బతికేవాడేమో ఇవన్నీ చేసుకొని 45 సంవత్సరాలకి చచ్చిపోయాడు అనమాట. సో ఇలా అజ్ఞానంతో ఎవరైతే మనకి శరీరము ఆ ఈ కుటుంబము ఇవన్నీ శాశ్వతం అనుకొని వెళ్తుంటారో వాళ్ళకి కాల రూపంలో భగవంతుడు చూపిస్తారనమాట. సో ఈ ఈ వీటి వల్ల మనం మన జీవితం చాలా పర్ఫెక్ట్ అని అందరూ అనుకుంటాం అనమాట. కానీ భగవంతుడు ఏది పర్ఫెక్ట్ కాదు, ఏది పర్మనెంట్ కాదని మనకి చూపిస్తుంటారు. 7వ శ్లోకం మాతాజీ. సంధ్యహమానా సర్వాంగా ఏషాం ఉద్వహనాదినా కరోతి అవిరతం మూఢో దురితాని దురాశయః. హరే కృష్ణ మాతలు. సందహ్యమాన సర్వాంగా ఈశముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః. నిరంతరము చింతతో సంతృప్తుడైనను అట్టి మూర్ఖుడు నామమాత్ర కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాపకార్యములను చేయుచుండెను. హరే కృష్ణ. సో మనకి ఒక ప్రావర్బ్ ఉందన్నమాట. ఏంటంటే పెద్ద గృహస్థులకి ఇది ఎస్పెషల్లీ చాలా మంది మనం అనుకుంటుంటారు ఈ కుటుంబాన్ని నేను పోషించలేకపోతున్నా, ఈ కుటుంబాన్ని నేను చేయలేకుండా అనుకుంటారు. అంటే పెద్ద సామ్రాజ్యాన్ని అయినా చేయొచ్చు కానీ కుటుంబాన్ని చేయడం, చిన్న కుటుంబాన్ని చేయడం చాలా కష్టం అని అనుకుంటారనమాట. అది ఒక్కొక్కసారి నిజమే అవుతుంది. ఆ చిన్న కుటుంబం అనుకుంటే కూడా ఉన్నది నలుగురే, కానీ ఎన్నో అందులో ఆ అంటే కన్ఫ్యూజన్స్ లేదంటే భావాలు వేరుగా ఉంటాయి. వీటి వల్ల మనకి మనస్పర్ధలు ఎన్నో వస్తాయి అన్నమాట. ఉన్నది నలుగురు అయితే కూడా నలుగురు 4 విధాలుగా ఆలోచిస్తారు కాబట్టి, అంటే అందరూ ఒకేగా ఆలోచించరు కాబట్టి ఈ కుటుంబం అనేది కూడా మనకి కుటుంబం ద్వారా మనకి ఎన్నో కష్టాలు కూడా వస్తాయన్నమాట. అయినప్పటికీ ఆ కుటుంబమే మనకి అన్ని అని, ఇదే సుఖము ఇదే శాంతము అన్ని ఇదే అనుకొని ఆ జీవితాన్ని కొనసాగిస్తుంటారనమాట. అంటే ఆ కుటుంబాన్ని వదిలేసి రమ్మని కాదు, అందరి కుటుంబంలో సమస్య ఉంటుంది, అందరి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది. ఎవరు సుఖంగా ఉండడం అనేది కష్టం, ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం కదా. అయితే కుటుంబంలో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎంత మన భారత సంప్రదాయం వల్ల ఈ మన ఈ సంస్కారము సాంప్రదాయం మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భారత సంప్రదాయం కుటుంబము అనే దీని వల్ల మన సొసైటీ, మన కల్చరు ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ కుటుంబం అనేది మనకి ఎంతో స్ట్రాంగ్ భారతదేశంలో. మిగతా దేశాల్లో అంత స్ట్రాంగ్ గా ఉండవు అనమాట ఈ కుటుంబ వ్యవస్థ అనేది. అంటే భార్యాభర్తలు పిల్లలు ఇది కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి యాక్చువల్గా కుటుంబం అనేది అవసరం. గృహస్థులుగా ఉన్నప్పుడు భార్య భర్త పిల్లలు ఉండడం, నెక్స్ట్ జనరేషన్ ఉండాలి. భార్య అంటే భర్తకి భార్య ఉండడం. సో ఇలా అందరూ కలిసి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. అందుకనే కుటుంబం ఏర్పడింది అనమాట. మనము గృహమేది గృహస్థ అనేది మనం తెలుసుకున్నాం, ఇంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నాము. మామూలుగా ఆధ్యాత్మిక ఈ కుటుంబం ఎందుకు భగవంతుడు మనల్ని ఈ కుటుంబ గృహస్థాలుగా చేశారు అంటే అందరూ కలిసి భగవంతుని తలుచుకుంటూ, భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని సేవ చేస్తూ ముందుకు వెళ్ళమనేసి. అలా కాకుండా మిగతా మోస్ట్లీ కుటుంబాలన్నీ వాళ్ళ యొక్క కుటుంబం సంపద ఎలా చేయాలి, కుటుంబం ఎలా సుఖంగా ఉండాలి, భౌతికంగా ఇలా చేసే వాళ్ళు గృహమేధులని మనం అంటాం. అలాంటి గృహాలు దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే ఆధ్యాత్మికంగా లేని వాళ్ళు అంతా టెంపరీ అనమాట. సో అలాంటి కుటుంబం వల్ల ఏమీ ఒక మంచి అనేది జరగదు.
ఏ కుటుంబం అయితే ఆధ్యాత్మికంగా ఉంటుందో అది చాలా చాలా ముఖ్యమైనదన్నమాట సమాజానికి. ఆ ఆ ఆ గృహస్థ మనం అందరూ మోస్ట్లీ సన్యాసులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ కలియుగంలో గృహస్థులే ఎక్కువ ఉంటారన్నమాట. ఆ గృహస్థ ఆశ్రమాన్ని మనం చాలా కష్టం ఉన్నా కానీ, ఏదో ఒక మనస్పర్ధలు ఉన్నా కానీ, ఏ ఉన్నా కానీ అందులో ఉండి మనం అక్కడ ఉన్న అంటే భగవంతుడు మనల్ని అక్కడ ఆ పరిస్థితిలో మనల్ని ఉంచారనమాట. మనం ఉన్నప్పుడు మన కర్మ వల్ల దేని వల్ల ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్ని ఆ, అయినా కానీ కుటుంబంలో ఉంటూ ఆ ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళాలన్నమాట. అది ఒక ఉద్దేశం. ఏదో కుటుంబము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ కుటుంబం అంతా అశాశ్వతము, కుటుంబం ఒక మాయ అని మనం అనుకోవడానికి లేదు. మనకి ఖచ్చితంగా కుటుంబం యొక్క సహకారం మనకి కావాలి. ఆ, కుటుంబం వల్లే మనకి సెక్యూరిటీ, సేఫ్టీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మనం ఇంతకుముందు కూడా ప్రభుపాదుల వారు అన్ని పదే పదే చెప్తారు, స్త్రీలకు ఎప్పుడు సంరక్షణ అనేది కావాలి. ఆ సంరక్షణ కుటుంబంలోనే జరుగుతుంది అనమాట. సో అలా అని కుటుంబం మాయలోనే మనం ఆ, ఉండకుండా కుటుంబం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది ఒక లక్షణం. సో మనకి ఆ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన కుటుంబంలో ఉన్నప్పుడు ఇదే మనకు మంది పర్మనెంట్ అనే ఆలోచన ఎప్పుడు మనకి ఉండకూడదు అనమాట. కుటుంబ సభ్యులతో మనం ఎలాగే ఉండాలంటే, వాళ్ళు పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఒక సపరేటు ఆత్మ, వ్యక్తులు. వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ ఆలోచనలో ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ వచ్చి మనం ఎప్పుడైనా ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఆ, రై ట్రైన్లో కానీ లేదా బస్లో కానీ, ట్రైన్లో మనం ఎస్పెషల్లీ కూర్చున్నప్పుడు ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్తో మనతో పాటు వేరే వాళ్ళు కూడా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది, అందరూ కలిసి మనం ప్రయాణిస్తున్నాం అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళు కూడా, మనం ఎప్పుడు అలా అనుకోము, పక్కన వాళ్ళు పక్కన ప్యాసింజర్సే, మనమే అనుకుంటాము. కానీ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక కుటుంబం లాగా మనం ఒక కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టేషన్ వచ్చాక మళ్ళీ మనుషులు మారిపోతుంటారు. అలాగే మన యాక్చువల్ కుటుంబం ఏదైతే మనం పర్మనెంట్ అనుకుంటున్నామో అది కూడా అలాంటిదే అన్నమాట. కాకపోతే సమయం దీనికి దానికి డిఫరెంట్ ఉంటుంది. ట్రైన్ వచ్చి 1 అవర్ 2 అవర్స్ 3 గంటలు అలా ప్రయాణం ఉంటుంది. ఈ జీవితం అనేది 100 సంవత్సరాలు. కానీ 100 సంవత్సరాలు అంటే ఇది పెద్ద జీవితం అని అనుకోకూడదు అనమాట. యాక్చువల్గా ఈ 100 సంవత్సరాలు మనం బ్రహ్మగారితో చూసినప్పుడు చాలా చాలా చిన్నది. సో ఈ కుటుంబం మనకి ఎప్పుడెప్పుడు మారుతూనే ఉంటుంది. మనం ఈ జన్మలో మనుష్యులుగా మనుష్య కుటుంబంలో ఉన్నాము. వచ్చే జన్మలో మనం ఇంకొక వేరే కుటుంబంలో ఉంటాం. వేరే కుటుంబం అంటే జంతువుల కుటుంబం కూడా అనమాట. మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. జంతువులు కూడా కుటుంబంలో ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా మన మనుషులంత స్ట్రక్చర్డ్ గా లేకపోయినా కానీ వాటికి కూడా కుటుంబం అనేది ఉంటుందన్నమాట. సో అలా మనం ఎక్కడైనా ఉంటాము. అంటే ఆ, ఏ జన్మలో అంటే ప్రతి జన్మలో వేరే వేరే కుటుంబంలో మనం ఉంటామన్నమాట. కానీ మన ఆలోచన వచ్చి ఈ కుటుంబంలో దీంట్లో నుంచి మనం బయటపడాలి అంటే, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి ఇలాంటి కుటుంబాలు కాకుండా భగవంతుని యొక్క కుటుంబంలో మనం చేరాలన్నమాట. అంటే ఎక్కడైతే గోలోక బృందావనంలో ఆయన కుటుంబము ఎంతో పెద్దది. యాక్చువల్గా శీలా ప్రభుపాదులు వాళ్ళు స్థాపించిన ఈ కుటుంబమే చాలా పెద్దది. మనం ఇప్పుడు ఈ కుటుంబంలో అంతా మనం వచ్చాం కాబట్టి ఎంతో అదృష్టవంతులము. ఆయన ఆయన చెప్తారు, ఐ హావ్ బిల్ట్ ఎ హోమ్ వేర్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్ అని. ఆ, ఎలాగా ఆయన కుటుంబాన్ని చేశారు అంటే, ప్రపంచం అంతా ఆ కుటుంబంలో ఉండొచ్చు అనమాట. అంటే భక్తులుగా స్వామిని సేవిస్తూ. సో అలాగా మనం ఆధ్యాత్మిక కుటుంబము, దానికి పెద్ద భగవంతులు. ఆ కుటుంబానికి మనం వెళ్ళాలని ఎప్పుడు ఆలోచన ఉండాలన్నమాట.
సో ఈ కుటుంబం అంతా అంటే మనం ఆ ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ భక్తులే అనుకోండి, భార్య భర్త పిల్లలు అందరూ భక్తులే అంటే అప్పుడు కూడా ఆధ్యాత్మికంగా కూడా మనం ఎప్పుడు కలిసే ఉంటాం అన్నమాట. ఏ కుటుంబం అయితే కలిసి కలిసి ఆ భగవంతుని ప్రార్థిస్తారో ఆ కుటుంబం మాత్రమే పర్మనెంట్, ఎప్పుడు కలిసి ఉంటారు. సో మిగతావన్నీ టెంపరీ అన్నమాట. 8వ శ్లోకం. చాలా ఏడైపోయింది. ఓకే. ఎన్ని మొత్తం? ఓకే, 8 చేసి ఆపేద్దాం. ఎంత అయింది టైం నాకు ఎందుకంటే తెలియదు. 7, 8 ఒక టాపిక్ అందుకనేసి. యా యా మార్చి 8వ శ్లోకం చదువుతారు ఎవరైనా? మాతాజీ ఇంద్రియ స్త్రీణం అసతీనాం చ మాయయా రహోరసి రసితయా లాభై శూషూనాం కలభాషినాం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవండి, రవిశేష్ మాత చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. ఆక్షిప్తాత్మ ఇంద్రియ స్త్రీణాం అసతీనాం చ మాయయా రఘోరచితయా లాపైః శిశూనాం కలభాషితం. అనువాదం. మాయచే తనను మిథ్యగా మోహింపజేయు స్త్రీకి అతడు తన హృదయేంద్రియములను అర్పించింది. ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించింది. చిన్నారి సంతానపు ముద్దు మాటలతో మోహ పరవశుడగును. హరే కృష్ణ. ఇది కొంచెం మనకి కష్టంగా అనిపిస్తుంది, ఎస్పెషలీ లేడీస్కి. అంటే మనకి అలాంటి భావం మనకేం ఉండదు, మనకి న్యాచురల్ అది అనుకుంటాము. కానీ ఆ వాస్తవానికి ఇదే అన్నమాట నిజం. సో ఎలా ఒక వ్యక్తి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలా కుటుంబానికి బద్ధుడవుతాడు అంటే ఇక్కడ చెప్పబడింది అనమాట. పురుషుడు వచ్చి స్త్రీ యొక్క మాటలకి, ఆ ప్రేమకి, చూపించే ప్రేమకి బద్ధుడవుతాడు అనమాట. అలాగే స్త్రీ కూడా. సో దాని తర్వాత ఎక్కువ పురుషులకి ఇది బాగా దొరుకుతుంది. అంటే స్త్రీలు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఆ ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి అలా ప్రేమగా మాట్లాడడం, దాంతో పురుషులు బద్ధులు అవుతారనమాట ఆ కుటుంబానికి. దాని తర్వాత భార్య అనే ఒకటే అనుకుంటే, భార్య తర్వాత పుట్టిన పిల్లలు, మన చిన్న పిల్లలు చూడండి ఎక్కడున్నా కానీ, ఈవెన్ మన ఎస్పెషల్లీ మనకి లేడీస్కి చిన్న పిల్లలు ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు మాట్లాడే దాంతో బాగా ఆకర్షణ అవుతాం అనమాట. వాళ్ళు ఎందుకంటే ఇన్నోసెన్స్గా, అంటే వాళ్ళకి ఇలాంటి కల్మషాలు ఏమి ఉండవు కాబట్టి న్యాచురల్గా మనం అట్రాక్ట్ అవుతాం పిల్లల కంటే. సో ప్రతి ఒక్కరు పురుషులు కానీ పెళ్ళి అయ్యాక మార్పు వస్తుంది అంటారు, మళ్ళీ పిల్లలు పుట్టాక ఇంకా మారుతారు అంటారు అనమాట. అంటే ఆ ఆ బంధానికి ఎక్కువ కట్టుబడతారనమాట. ఫస్ట్ పెళ్ళైన వెంటనే భార్యకి కట్టుబడతారు, కొన్ని వాళ్ళ అలవాట్లు ఇవన్నీ మార్చుకుంటారు. దాని తర్వాత పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువ అనమాట. ఎందుకు పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటే ఆ పిల్లలు చిలి మాటలు మాట్లాడుతూ వాళ్ళు చిలిపి చేష్టలు చేస్తుంటే అవి చూసి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. అది న్యాచురలే, అది కూడా ఒక మాయ అనమాట. మాయ రూపంలో మనల్ని ఎక్కువ ఆ ఈ బద్ధుల్ని చేస్తుంది. సో ఎస్పెషల్లీ చిన్న పిల్లల రూపంలో అప్పుడు మనకి ఎప్పుడైతే మనసు వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందో అది మనం జీవితాంతం ఆ విడవలేము అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మనకి వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకి, చిలిపి మాటలకి అండ్ చిలిపి చేష్టలకి ఎంతో innocent గా చేస్తారు కాబట్టి natural గా అట్రాక్ట్ అవుతాం అనమాట. సో ఇది మనుషుని యొక్క పరిస్థితి. ఇలా కుటుంబానికి బద్ధుడవుతాడనమాట. ఇది నిజమే, మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ దేంతో ఇది నేను ఒప్పుకోను దీనికి అని చెప్పడానికి లేదనమాట. అలా మనని
ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు మనకి ఏర్పాటు చేయబడింది అనమాట మాయలో ఉండడానికి. హరే కృష్ణ మాతాజీ, సో మచ్. ఎవరైనా చెప్పాలనుకుంటే రేవతి గోపి మాతాజీ మీరు ఏదైనా యాడ్ చేయాలంటే చేయండి. శిల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ అనుపమ, వెరీ నైస్. ఇందులో నాకు ఒక్కటి అనిపించింది, ఫస్ట్ శ్లోక చదువుతున్నప్పుడు ఈ భౌతికవాదికి ఏంటి అంటే అతనికి సమయం యొక్క విలువ తెలియదు. అందుకని అతను ఏంటి అంటే దానికి ఉదాహరణ ఏం చెప్పారు అంటే, ఎట్లయితే మేఘాలకు గాలి ఒక తీవ్రత తెలియనట్టే మనకు కూడా ఏంటంటే కాలం తీవ్రత తెలియదు. కాబట్టి ఆ తెలియని అజ్ఞానంతో మనం సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం. సర్వసాధారణంగా భక్తి మార్గంలోకి ఎవరైనా వస్తే, అది కూడా యంగ్ ఏజ్ లో వస్తే, అందరి నుంచి మనం వినాల్సిన కామెంట్, మీకు ఇప్పటి నుంచే ఎందుకు ఇవన్నీ, కొన్నాళ్ళే నాకు చేయొచ్చు కదా. ఆ కొన్నాళ్ళు ఎన్నాళ్ళో మనకు తెలియదు. అదేం తెలియక అట్లా వృధా చేసుకునే వాళ్ళకు సమయం గొప్ప విలువ తెలియని భౌతికవాదులు అవుతారు. అందుకని ఆధ్యాత్మికతలో అనుపమ చెప్పినట్టు ప్రతి నిమిషాన్ని మనము ఆధ్యాత్మిక పరంగా మనం ఉపయోగించుకుంటాం. ఎందుకంటే భగవంతుడు కాలం భగవంతుడి రూపం కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆయన తలుచుకుంటూ, ఆయనకు సేవ చేస్తూ మనం వినియోగించుకుంటాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. తెలియని వాడు ఏంటంటే, సరే ఇంకా చాలా రోజులు ఉందిలే, నేను ఇటేరియన్ చదువుదాం, భాగవతాలు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, గుడికి ఎందుకో టైం పాస్ ఒకసారి పోదాం, సంవత్సరానికి ఒకసారి బర్త్డేలకు, మ్యారేజ్ డేకు పోదాం, మిగతా రోజుల్లో హోటల్స్ కు పబ్స్ కి పోదాం. ఈ మెంటాలిటీ ఉన్న వాడికి ఏంటంటే సమయం తెలియక, దాని విలువ తెలియక వృధా చేసుకుంటాడు. అంటే ఒక పిచ్చివాడి చేతిలో వజ్రం లాగా, వాటికి వజ్రమైనా రాయైనా ఒకటే. అదే రకంగా ఈ భౌతికవాదులకు ఆ గొప్పతనాన్ని, భగవంతుని రిలేషన్ తో తెలియదు కాబట్టి ఇంకా నాకు చాలా జీవితకాలం ఉంది, లెట్ మీ ఎంజాయ్ అనుకుంటారు. అట్లా చేసి సడన్ గా ఎప్పుడో తలుపు తడుతుంది మృత్యు వచ్చి, అప్పుడు రియలైజ్ అవుతాం, అరే నేను కొంచెం ఎంగగా ఉన్నప్పుడే పుణ్యక్షేత్రాలు పోయింటే బాగుండేది, ఇప్పుడు నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నడవలేము. ఇవన్నీ అనుభవించిన మేము యాత్రల్లో చెప్తున్నా. సో ఇవన్నీ మనకి తెలుస్తుంటాం, చూడాలనుకుంటాం. గర్భగుడలో పోతే ఎవ్వరు లైట్స్ పెట్టారు, ఓల్డ్ లైట్ గుళ్ళలో ఆ దీపాల వెలుతుల్లో మన భగవంతుడి విగ్రహం మూర్తి సరిగ్గా చూడలేం. ఇట్లాంటి మన దేహంలో అవయవాలే మనకు సహకరించని సమయంలో మనం ఏం చేయలేం. కాబట్టి అన్ని బాగున్న సమయంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది బెటర్. శిలా ప్రభుపాదులు అందరికీ క్లియర్ గా చెప్పారు, మెటీరియలిస్టులకు సమయం విలువ తెలియదు అని. హరే కృష్ణ, అదొక్కటి యాడ్ చేద్దాం అనుకున్నా. దీంట్లో కరెక్ట్ పాయింట్ ప్రతి శ్లోకంలో రిలేటెడ్ యాక్చువల్ గా మనకు భజగోవిందంలో దొరుకుతుంది. ఈవెన్ 5th క్యాంటోలో పృథు మహారాజ్ పిల్లలకు చెప్తారు కదా, పృథు మహారాజు కాదు, అమ్మా ఎప్పుడు మీకు చెప్తాను చూడండి, 5:1 ఋషభదేవ్ సంతానం 5th క్యాంటో 5th చాప్టర్ లో ఋషభదేవుడు కుమారులకు ఇచ్చే ఆదేశాలు కూడా దీని గురించే ఎక్కువ చెప్తారు. సో ఈ మన ప్రతి శ్లోకాన్ని శ్రీమద్ భాగవతంలో ఎప్పుడు సమయం వస్తే ఆ సమయంలో మనకి సమయం యొక్క విలువ గురించి చెప్తారు. విదురుడి టైంలో కూడా చదువుకున్న యుధిష్ఠిర మహారాజు కాన్వకేషన్ లో కూడా కాలం ఎంత బలీయమైందో అట్లా చదువుతున్నాం కదా. ఆ కాలాన్ని అందుకే సద్వినియోగం చేసుకోవాలి. టైం ఏంటమ్మా? 3:30 మాతాజీ. 3:30 అయితే ఒక్క 5 minutes చెప్తా. ఎందుకు అంటే మనం ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం, కానీ అస్సలు సూపర్ ప్లాన్ చేసేవాడు భగవంతుడు. మా యాత్ర కూడా అంతే, మేము చాలా ప్లాన్ చేసాం అనుకున్నాం, చాలా రెస్పాన్స్ వచ్చింది. అందరూ కుంభమేళాకు వెళ్దాము, త్రివేణి సంఘంలో స్నానం చేయాలని. దాంట్లో దనదన్న రిజర్వేషన్స్, నిధుల సేకరణ, టికెట్స్ బుక్ చేసుకోవడం అన్నీ అయిపోయాక లాస్ట్ మినిట్ లో అనివార్య కారణాల వల్ల మాకు ఎక్కడైతే నివాసం దొరికింది అనుకున్నామో కుంభమేళాలో టెంట్లలో, అక్కడ మాకు దొరకలేదు. దాంతో ఒకటే రోజు టైం గబా యాత్ర నిర్వాహకులు ఏం చేశారంటే, ఇంకా కుంభమేళాలో మనకి అది ప్రయాగరాజ్లో ఛాన్స్ లేదు, హోటల్స్ ట్రై చేస్తే 60 మంది ఒక రోజు, 60 మంది ఇంకో రోజు, 120 మందిని అకామిడేట్ చేసే హోటల్స్ మాకు ఎక్కడ దొరకలే బస. అందుకని మళ్ళీ మేము వారణాసిలో బుక్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్స్, అదే హోటల్ రూమ్స్. చేసుకున్నప్పుడు అది కూడా అందరికి ఒక చోట రాదు, కొంతమందికి వేరే చోట అయింది. సరే ఆ రోజు మేము వారణాసి వెళ్ళి హోటల్ అన్ని చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock బయలుదేరుదాం అనుకున్నాం.
బయలుదేరదాం అనుకుంటే ఒక బస్సు రాలేదు. అంత అయ్యి మొత్తానికి 5-5:30 కల్లా బయలుదేరాం. 17 కిలోమీటర్ల అవతల బస్సు ఆపేసింది. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి, శనివారం వీకెండ్. ఇప్పుడు అన్ని రోజులు అట్లే ఉంటాయి అనుకోండి, కానీ మాకు జరిగిన రోజు మటుకు అదే. అక్కడ బస్సు ఆపేస్తే ఇంకా ఎట్లా వెళ్ళాలో తెలియదు. కొంచెం దూరం నడిచి ఎక్కడైతే బ్యారికేడ్ ఉందో అక్కడ ఆగిపోయి ఆటోల కోసము బైక్ల కోసం వెతుకుతున్నాం. 17 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి ఇంకా మేము. కొంచెంసేపటికి మళ్ళీ ఏమైందో బ్యారికేడ్స్ ఓపెన్ చేసాం. మళ్ళీ మన బస్సులు వస్తే మళ్ళీ కొంచెం దూరం పోగా మళ్ళీ ఆపేసింది. అప్పుడు దిగి మేము ఇంకా ఆటోలలో వెళ్ళిపోయాం. 5-6 కలిసి ఆటోలో వెళ్ళి ఒక ప్రదేశంలో ఆపారు. అక్కడి నుంచి ఆటోలు కూడా ముందుకు వెళ్ళాం. ఎందుకంటే విపరీతమైన రష్. విపరీతం అంటే మనం ఊహించనంత అనమాట. ఇంట్లో ఉంటుందా రష్ అనేది అప్పుడు చూసగా తెలియదు. అప్పుడు బైక్లో వెళ్ళగలిగిన వాడు ఇద్దరు పోయారు. నేను 30 తర్వాత బైక్ ఎక్కాలి. నాకు ఇద్దరు అంటే నాకు భయం వేసింది. ఆ ఈ పట్టకు ఎక్కడ పడిపోతావు. అందుకే నేను ఒక్కదాన్ని ఒక బైక్లో కూర్చున్నా. సరే చెలో పొలాన్ని పంపించేసాను. వాడు ఈ సందు తిప్పి ఆ సందు తిప్పి 2 కార్ల మధ్య 2 స్కూటర్ల మధ్య తిప్పి మొత్తానికి వెళ్ళాం. ఇస్కాన్కి వెళ్ళాం. ఈ ప్లాన్ లో మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ప్లాన్ మారడంలో ఇస్కాన్ ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడ ఏకాదశి ప్రసాదం తీసుకుని అక్కడి నుంచి మాకు స్పెషల్ బోట్స్ పెట్టి త్రివేణి సంఘంకి వెళ్ళారనమాట. మేము కుంభమేళ స్థలానికి కానీ ఆ జనాలకు కానీ వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇక్కడ కూడా రష్ లేదు. ఎందుకంటే సిటీ లోపలికి ఉంది ఇస్కాన్ సెంటర్ ప్రయాగరాజ్. రాధా వేణి మాధవ్ నేను తర్వాత ఫోటోస్ చూపిస్తాను. రాణి వేణి మాధవ్, వేణి మాధవ్ చక్కగా 1 year లో కట్టారు. కుంభమేళ దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టారు ఇస్కాన్ లో. కొన్ని టెంట్స్ కూడా వేశారు. కానీ మేము మటుకు ప్రసాదాల కోసం వెళ్ళాము. కొందరు ఎవరైతే ఫ్లైట్ లో ప్రయాగరాజ్కి దిగారో వాళ్ళంతా ముందు రోజే టెంట్లలో కొన్ని రూమ్స్లలో అడ్జస్ట్ అయ్యారు. వాళ్ళంతా పొద్దున్నే వెళ్ళిపోయి స్నానాలు చేసుకుని వచ్చేసారు. మాకు వెళ్ళేటప్పటికి ఏమైంది, ప్రసాదాలు తిని బయలుదేరుదాం అనే టైంకి విఐపి విజిట్ మూలంగా సడన్ గా బోట్లు ఆపేశారు. 5 తర్వాత బోట్లు అలో చేయరు. మాకు తెలిసింది ఇది 2. ఇంకా ఎప్పుడు వెళ్తామో వెళ్ళమో మా పరిస్థితి ఏం తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 1 గంటన్నర అయినాక మళ్ళా విఐపీలు వెళ్ళిపోయారు, హెలికాప్టర్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు ఇక దబా అందరినీ పంపించేసారు 3-4 బోట్లలో. స్నానం చేసి తిరిగి వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఎట్లా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా చక్కగా ఆ రోజు ఇస్కాన్ టెంపుల్లో భోగహారతి, సాయంత్రం సంధ్యారతి కూడా చూడగలిగాను. అదంతా అయిపోయి వాళ్ళు మళ్ళీ మాకు ఏకాదశి ప్రసాదం పెట్టించారు. పక్క బస్సులకు వెళ్ళాలంటే ఇంకా ట్రాఫిక్, డే పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది. అతి కష్టమైన ఆటోలు పట్టుకొని మేము సగం మంది 34 మంది 60 మందిలో 34 మంది మేమేం చేసామంటే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి 2 గంటలు నిల్చొని ఇగొస్తుంది అగొస్తుంది అంటారు, రారు. మొత్తం కిటకిటలాడిపోతుంది అనమాట ప్లాట్ఫామ్. అతి కష్టమైన పాపం అక్కడ పోలీసు వాళ్ళు మాకు హెల్ప్ చేసి ఏసీ కంపార్ట్మెంట్ 2 మమ్మల్ని నెట్టారు. నిజంగా మనం బస్తాల కనుక సామాన్ ఎట్లా కుక్కుతామో అట్లా మమ్మల్ని కుక్కేశారు. లోపలికి పోతే ఏసీ కంపార్ట్మెంట్ నేను నా జన్మలో అట్లా చూడలేదు. కింద పైన పక్కల అంతా ఏలాడుతున్నారు లోపల. అతి కష్టం మీద లోపల పోయి ఎప్పుడో కొంతసేపటి అమ్మ కూర్చొని పెద్ద ఆమెను ఒక జాగిచ్చింది. అట్లా ఎట్లా అవస్థ పడినాం. మగవాళ్ళైతే 3 గంటలు నిలిచినారు కంటిన్యూస్ గా. అట్లా మళ్ళా వారణాసికి రిటర్న్కి వెళ్ళిపోయాం. ఇంత కష్టపడ్డా దేవుడి దయ వల్ల మాకు ఏకాదశి రోజు భగవద్ దర్శనం అయింది, ప్రసాదం దొరికింది, త్రివేణి స్నానం కూడా జరిగింది. కానీ కొంచెం ఏంటి అంటే విఐపి ఘాట్స్ పోతే కొంచెం రష్ తక్కువ ఉంటుందట. మేమున్న చాట్లో పర్వాలేదు, అంత భయంకరం లేదు. కానీ బాగైంది, దర్శనం అయింది. మళ్ళా నెక్స్ట్ బోటు వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ తెచ్చి ఆ బోట్లో మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్లారు. ఈ రకంగా వెళ్ళాను. నెక్స్ట్ డే కొంతమంది అందరు రిటర్న్ వెళ్ళిపోయారు. నేను వారణాసిలోనే ఉండిపోయి బోట్లో వెళ్ళి గంగా మీద గంగా హారతి చూసాం. అది మటుకు అద్భుతంగా ఉంది. అంటే నేను ఇప్పటిదాకా ఋషికేశ్లో చూశాను, హరిద్వార్లో చూశాను, కానీ గంగా కాశీలో చేసే హారతి హైలైట్ అన్నమాట. చాలా బాగైంది. అక్కడి నుంచి వచ్చా అనుకోకుండా నిన్న కాశీ విశ్వనాథ్ దర్శనం కూడా అయింది. ఒక తప్పు చేశాను మేము. తప్పు ఏంటంటే చేసిన తప్పు
చెప్పుకోవాలి. వెనుక దారి అంటే పక్క దారులతోటి మొత్తాన్ని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. నిన్న సోమవారం కాబట్టి ఇంకా విపరీతమైన రష్. 11 గంటలు క్యూలో ఉండాలట. కానీ మేము 4 గంటలకు మాకు ఫ్లైట్ కాబట్టి ఒక మమ్మల్ని తిప్పిన ఆటో అతనికి ఒక మహారాజ్ తెలుసు అంటే అతని ద్వారా వాస్తాతో కొంచెం డబ్బులు కట్టి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఈ రకంగా నా యాత్ర కంప్లీట్ అయింది, ఒక పరిసమాప్తి అయింది. కాశీకి వెళ్ళి విశ్వనాథుని చూడకున్నా, తర్వాత ప్రయాగరాజ్కి వెళ్ళి త్రివేణి స్నానం చేయకున్నా చాలా బాధపడేవాళ్ళం. కానీ భగవంతుడు ఏంటంటే అన్ని చూపిస్తూ మా అనుగ్రహాన్ని కూడా ఆయన కటాక్షింపజేశాడు. మేము ఇది మటుకు చూడనే లేదు, ఎందుకంటే ఆ విపరీతమైన క్రౌడ్ లో ఎక్కడైతే టెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే కుంభమేళా సిటీ ఉందో ఆ దాంట్లోకి ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు. అది వేరే తీరం, మేము ఇస్కాన్ అన్నది ఇంకో తీరం కాబట్టి చూడలేదు. కానీ బోటు ప్రయాణంలో అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అంత జనాల్ని చూసి సంతోషించడం మటుకు అయింది. వందలాది బోట్లతోటి అందరు త్రివేణి సంఘం వైపు వెళ్తున్నారు. అక్కడ కూడా కొంచెం భీడ్ ఎక్కువనే ఉండే, బహుశా విఐపి ప్లేస్ తక్కువ ఉంటుందేమో, కానీ మనకు ఎంతకు అంతే ప్రాప్తం, దాంతో ఆనందపడాలి. ఎందుకంటే కొందరు పాపం ఈ బోట్ల అవైలబిలిటీ లేక వాళ్ళు ఎక్కడ శిబిరాల్లో ఉన్నారో శిబిరాల దగ్గరనే ఉన్నారు, గంగలో స్నానం చేసి సంతోషపడ్డారు. కొందరు గంగలో స్నానం చేసి సంతోషపడ్డారు, కొందరు యమునలో స్నానం చేసి సంతోషపడ్డారు. మాకు దేవుడి దయ వల్ల కొంచెం ముందుకు వెళ్ళి త్రివేణి సంఘంకి వెళ్ళడం, అక్కడ సంఘం స్నానం చేస్తూ మీ అందరిని కలుసుకోవడం జరిగింది. అది నా ప్రయాణ విశేషాలు. హరే కృష్ణ. ఇన్ షార్ట్. హరి బోల్ మాతాజీ, మాతాజీ, మా ధన్యవాదాలు. కూడా మమ్మల్ని కలుపుకుంది. కళ్ళ కట్టినట్టు చూపించేశారు. హరి బోల్. మీరు దుబాయ్ వెళ్ళిపోయారా ధన్యవాదాలు. మాతాజీ? మీరు దుబాయ్ తిరిగి వెళ్ళిపోయారా? లేదు నేను ఇంకా హైదరాబాద్ లో ఉన్నాను. ఈ వీకెండ్ కి వెళ్తాను. ఓకే ఓకే. యా, ఇక్కడ నెట్ గ్యారంటీ ఉండదు. అదిగా ఇక్కడికి వచ్చా కాబట్టి 2-3 చోట్లకు వెళ్లాల్సింది, పెండింగ్ కేసులు. అందుకని అనుపమ మాత్రం రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ మధ్య క్లాస్ వదలడం కూడా నాకు ఇష్టం లేదు. సో మనం ప్రేయర్స్ చేసే ముందు ఒక్కసారి పద్మజా మాతాజీ వాళ్ళ మదర్ ఆత్మశాంతి కోసం కూడా పెట్టారు. ఆవిడ ఎంత అదృష్టవంతురాలంటే భీష్మ అష్టమి నుంచి ఆవిడ హెల్త్ కొంచెం డిట్రైట్ అవుతూ భీష్మ ఏకాదశి రోజు ఆమె శరీరాన్ని వదిలేశారు, సాంగ్స్ అన్నిటికి వెళ్ళిపోయారు. మాతాజీ, ఆవిడ మీకు తెలియదు, మీరు చూడలేదేమో గ్రూప్ లో. ఏంటమ్మా? రమణి మాతాజీ. రమణి మాతాజీ రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు మాతాజీ. రమణియ అయ్యా, ఓ కృష్ణ. స్పాట్ డెడ్ అంట మాతాజీ పాపం. అయ్యో కృష్ణ. అరే పాపం అమ్మాయి ఇండియాలో టచ్ లో ఉండేదాన్ని నేను. అవును మాతాజీ, నాయన కూడా ఎప్పుడు వెళ్ళా చెన్నైకి వస్తుంది పాపం, వచ్చి చూసేస్తుంది. రియల్లీ షాకింగ్ న్యూస్ అమ్మా. పెద్ద ఆవిడ గురించి బాధపడితే ఆ చిన్న ఏజ్ తనది. She must be in 40s. నాకు ఈ క్లాస్ చెప్తున్నప్పుడు ఆమె గుర్తొస్తుంది. నా తరఫున ఆమె ఆత్మశాంతి కోసం తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తాను. మన గ్రూప్ లో ఒక అమ్మాయి ఇట్లా అర్ధాంతంగా లైఫ్ కోల్పోవడం నిజంగా చాలా విషాదకరం. అయ్యో హరే కృష్ణ. హస్బెండ్ కూడా చాలా తన క్రిటికల్ గొంతు పొజిషన్ లో యూనిక్ గా ఉన్నారని ఉండేది, తన చెప్పారు. గొంతు విధంగానే గుర్తుపట్టేదాన్ని నేను. ఎవరికమ్మా? వాళ్ళ ప్రభుజీ కూడా ఐసీలో సీరియస్ గా ఉన్నారంట మాతాజీ. వాయిస్ జంప్ అవుతుంది. మాతాజీ వాళ్ళ ప్రభుజీ, రమణి మాతాజీ వాళ్ళ ప్రభుజీ కూడా సీరియస్ గా ఉన్నారంట. బాబు అవునా? ఒక్కడే ఇప్పుడు. అదే బాధ అనిపిస్తుంది మాతాజీ, నిన్న పొద్దున్న నుంచి ఇదే బాధ అనిపిస్తుంది నాకు, ఆ బాబు మర్చిపోలేకపోతున్నా. హరే కోసం తను కృష్ణ. బాగా ప్రేయర్స్ అడిగేది. అయ్యో, అవును, ఇక వాళ్ళ ఒక్కడే హస్బెండ్ బాధ. గురించి ఏంటంటే మనం కోరుకోవాల్సింది అతనికి ఏది కరెక్టో అది భగవంతుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అంతే. మనం ఆయన ఉండాలి పోవాలి ఏమనుకోవద్దు, భగవంతుడే నిర్ణయించాలి సరైన నిర్ణయం అంతే. ప్రే అవును చేద్దాం మాతాజీ. అందరికి, వాళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా బాబు కోసం ప్రే చేయాలి మనం. తల్లిదండ్రులు అట్లా అవ్వడం ఎదుర్కోవడం చాలా కష్టం కదా. అవును ఈ మాతాజీ. హరే కష్టాలు ఉన్న కృష్ణ. తండ్రిని పోయిన తల్లిని తలుచుకునే అబ్బాయితో వరి అవుతుండొచ్చు. ఆ ఓ హరే కృష్ణ. వెరీ సాడ్ అమ్మా, వెరీ సాడ్. మనకు వచ్చి దగ్గు జలుబులకే ఇంత బాధపడతాం, ఇది ఒక కుటుంబాన్ని మొత్తం ఇలాయించేస్తుంది ఇట్లాంటి విషాదం. సో కమలముఖి మాతాజీ హెల్త్ కోసము
తర్వాత దామోదరి మళ్ళీ సడన్ గా దుబాయ్కి వచ్చేసింది పని గురించి. తను ఏ పని మీద వచ్చిందో నేను ఇటు, తను అటు అయినా బేబీ కోసం, ప్రీమెచ్యూర్ బేబీ కోసం. కదా మన అందరి యొక్క ఆరోగ్యంతో పాటు భగవంతుని యొక్క భక్తి పెరగాలని కోరుకుంటూ, ఆర్తో అర్థాచి జిజ్ఞాసు జ్ఞాని అందరినీ ఆయన ఆశీర్వదించేటట్టు ప్రే చేద్దాం. హరే కృష్ణ. సన్యాసం మాతాజీ చాంటింగ్ అమ్మ మీది. రమణి రియల్ షాకింగ్. ఏం చేసిదా మాతాజీ? సన్యాసం మాత చేస్తారా? అదే అదే ఇందాట మాతాజీ ప్రారంభించిన మాతాజీ చేస్తారేమోనని చూస్తున్నాను. చేయమంటే మాతాజీ లక్ష్మీ మాతాజీ చదివారు. ఎప్పుడు మీ ఇద్దరు వాయిస్ కన్ఫ్యూజ్ అవుతాను. ఈ రోజు చదివారు కదా మాతాజీ. నా వాయిస్ వస్తుందా మాతాజీ? క్లియర్ గా ఉందా? ఉంది మాతాజీ, క్లియర్ గా ఉంది మాకు. హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు. జై కృష్ణ ప్రభుపాద की जय. हरे कृष्ण माता जी. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాద థ్యాంక్ యూ की మాతాజీ, जय. నాకు అవకాశం ఇచ్చారు. హరే కృష్ణ శ్రీ ప్రభుపాద की जय. వైష్ణవ బృంద की రమణి जय. మాతాజీ